శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో రాజపక్సేకు గట్టి షాక్ తగిలింది. మైత్రిపాల సిరిసేన మెజారిటీ దిశగా దూసుకుపోతోంది. ముందస్తు ఎన్నికలకు వెళితే గెలుపు గ్యారంటీ అన్న రాజపక్సే సెంటిమెంట్ బిడిసికొట్టింది. పదవీ కాలం ఇంకా 2 ఏళ్లు ఉండగానే రాజపక్సే ఎన్నికలకు వెళ్లారు. మూడోసారి అధికార పీఠాన్ని కైవసం చేసుకోవాలన్న కలలో కన్న రాజపక్సేకు నిరాశ ఎదురైంది. ఓటమిని అంగీకరించిన రాజపక్సే అధికార నివాసాన్ని విడిచి వెళ్లిపోయారు. విపక్ష కూటమి ఉమ్మడి అభ్యర్థిగా బరిలో దిగిన సిరిసేన కొత్త అధ్యక్షుడిగా ఈ సాయంత్రం ప్రమాణం చేయనున్నారు. శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో మొత్తం 19 మంది అభ్యర్థులు పోటీ చేశారు. శ్రీలంక సమాచారం మా కరెస్పాండెంట్ సంజయ్ అందిస్తారు. సంజయ్, చెప్పండి, కౌంటింగ్ పూర్తయిందా? అలాగే విపక్ష కూటమి అభ్యర్థి విజయానికి గల కారణాలేంటి? సిద్ధు, రాజ్యాధికారం అహంకారం అనే విరవీగుతూ వచ్చిన రాజపక్సేకు లంకేలతో పాటు తమిళులు కూడా బుద్ధి చెప్పారని చెప్పొచ్చు. శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో 3వసారి విజయం తనదేనంటూ విరవీగుతూ వచ్చిన రాజపక్సేకు అక్కడి ప్రజలు బుద్ధి చెప్పారని చెప్పొచ్చు. ముందస్తుగానే ఎలక్షన్ కు వెళ్తే తాను విజయం సాధిస్తానంటూ 2 ఏళ్ల ముందుగానే ఎలక్షన్ కు వచ్చిన రాజపక్సేకు అక్కడ ప్రజలు మాత్రం ఆయన ప్రభుత్వ పాలన తీరును అంగీకరించకుండా ఆయన తిరస్కరించిన సందర్భం ఇక్కడ వెలుగు చూస్తుంది. ప్రధానంగా చూస్తే శ్రీలంకలో మొత్తం విపక్షాలన్నీ కూడా ఏకమై, తమిళ పార్టీలన్నీ కూడా ఏకమై సిరిసేనను ఒక అధ్యక్ష పదవికి ఎన్నుకోగా, అదేవిధంగా రాజపక్సే కూడా తన పార్టీ తరఫున పోటీ చేసి తాను తిరిగి 3వసారి అధ్యక్ష పదవికి ఎంపికవుతానంటూ ఆయన కన్న కలలను మాత్రం అక్కడ ప్రజలు తిరస్కరించారు. మొత్తానికి చూస్తే రాత్రి నుండి జరుగుతున్న కౌంటింగ్ సరళిని చూస్తే మొత్తం కూడా ఒక ఏకపక్షంగా సిరిసేనకు అక్కడ ప్రజలు మద్దతు ఇస్తున్న సందర్భం చూడొచ్చు. ఆరంభం నుండే పోస్టల్ ఓటింగ్ నుండే సిరిసేనకు అత్యధికంగా ఓట్లను ఇస్తూ అక్కడ ప్రజలు ఆయనకి పట్టం కట్టారని చెప్పొచ్చు. మొత్తం చూస్తే గత 10 ఏళ్లుగా శ్రీలంక అధ్యక్షుడిగా రాజపక్సే చేసిన పాలనను అక్కడ ప్రజలు తిరస్కరించారు ప్రధానంగా చూడొచ్చు. అంతేకాకుండా అక్కడ తమిళులపై జరిగిన దాడులు, అంతేకాకుండా మానవీయ కోణంకు సంబంధించిన అంశాల్లో ఆయన అంతర్జాతీయ ఆంక్షలను కూడా ఉల్లంఘించిన సందర్భాన్ని కూడా అక్కడ ప్రజలు ప్రత్యక్షంగా చూడటం ద్వారా ఆయన్ను అక్కడ అధ్యక్షుడిగా తాము ఇక సహించలేమనంటూ ఆయనకి వ్యతిరేకంగా తీర్పిచ్చిన సందర్భం అక్కడ ఉంది. అంతేకాకుండా సిరిసేన ప్రధానంగా చూస్తే సిరిమావో బండార నాయకే, దివంగత ప్రధాని సిరిమావో బండార నాయకే సంబంధించిన ఆ వర్గానికి సంబంధించిన సిరిసేన, మైత్రిపాల సిరిసేన అతను గత కొన్నేళ్లుగా దాదాపు 30 ఏళ్లుగా ఆయన అక్కడ రాజకీయాల్లో అందరికీ సన్నిహితంగా మెలగటం, అంతేకాకుండా సామాన్య ప్రజలను అదే మానవీయ కోణాలకు ఎక్కువగా ఆర్థిక ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా ఈ ఎన్నికల్లో తాను అధ్యక్షుడిగా పోటీ చేస్తుండగానే అక్కడ తమిళ పార్టీలన్నీ కూడా అన్ని కూటములన్నీ కూడా అతనికి మద్దతు ఇవ్వడం ద్వారా అక్కడ ప్రజలు ఆయనకు మద్దతు ఇచ్చి అతన్ని గెలిపించే ప్రయత్నంలో విజయం సాధించారనే చెప్పొచ్చు. మొత్తానికి ఆయన రాజపక్సే జరిగిన ఆంక్షలన్నిటిని కూడా తిరస్కరించి, ఆంక్షలను కూడా ఉల్లంఘించి అక్కడ ప్రజలకు హింసించిన తీరు పట్టం కట్టారని చెప్పొచ్చు సిద్ధు. ఓకే.